యా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ పదం చాలా రోజుల పాటు మనం విన్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భారీగా అరెస్టులు ఉండబోతున్నాయి. అగైన్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ముందుకు రాబోతోంది. ఈ కేసుని మళ్ళీ తిరగదోడుతోంది కేంద్రం. అగైన్ కొంతమంది లీడర్స్ని ఫోకస్డ్గా చేసుకొని పక్కాగా రాజకీయ అవసరాల కోసం వాళ్ళని అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటూ లీడర్సే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఈ సీన్ క్రియేట్ అయిపోయింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, రీసెంట్లీ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పినటువంటి సిట్యుయేషన్. తెలంగాణలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీజేపీ గ్రాఫ్ పడిపోయింది కాబట్టి అగైన్ మళ్ళీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు రమ్మనడం, ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని కూడా విచారణకు పిలిచి అరెస్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది పక్కాగా కేంద్రానికి సంబంధించిన వ్యూహం. అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఒక్కటే, దీనివల్ల రెండు పార్టీలు కూడా లాభపడతాయి అంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అగైన్ ఈడీ కొంచెం దృష్టి పెట్టింది. అందులో భాగంగా నోటీసులు ఇస్తోంది. చాలామంది అప్రూవర్గా మారిపోయారు. ఇది పూర్తిగా ఒక స్ట్రాటజిక్గా బీజేపీ వెళ్తోంది అనేసి ఆయన ఆరోపణలు. హైదరాబాద్ నుంచి నగదు తరలింపుకు సంబంధించి శరత్ అండ్ మాగుంట శ్రీనివాసరెడ్డి, రాఘవ దర్యాప్తు సంస్థలకు వివరాలు ఇచ్చినట్టుగా ప్రస్తుతం ఒక టాక్ అయితే వినిపిస్తోంది. లిక్కర్ బిజినెస్ గురించి కవితతో మాట్లాడనని, కలిసి పనిచేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కే తనకు చెప్పినట్టుగా శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డిలు వెల్లడించినట్టుగా ప్రస్తుతం అయితే ఒక టాక్ నడుస్తోంది. మొత్తంగా నిందితులు అప్రూవర్గా మారిపోయి వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టుగా రీసెంట్లీ రేవంత్ రెడ్డి అన్నటువంటి సిచ్యువేషన్ మనందరికీ తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక 1.5-2 months చాలా రోజుల పాటు మేబీ కవిత అరెస్ట్ కావచ్చు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు అని టాక్ వినిపించిన నేపథ్యంలో అందరూ కూడా దాని ఫోకస్డ్గానే మేబీ కవిత అరెస్ట్ కావచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఏమీ దొరకలేదు, అసలు ఏమీ లేదు, అది అసలు కేసే కాదు అంటూ బీఆర్ఎస్ కొట్టిపాడేస్తూనే వస్తోంది. అందులో భాగంగానే ఒకవేళ ఇప్పుడు కవితను మళ్ళీ టచ్ చేసినా, ఈడీ విచారణకు పిలిచినా కూడా డెఫినెట్లీ ఇది రాజకీయ అవసరాల కోసమే జరగబోతోంది అనేసి బీఆర్ఎస్ ఫస్ట్ నుంచి కూడా ఆరోపిస్తోంది. దానికి సంబంధించే బీఆర్ఎస్ కూడా చాలా లైట్గానే తీసుకుంటుంది. అసలు మేము ఏమీ చేయకుండానే కేంద్రం కావాలనే ఇబ్బంది పెడుతోంది అనేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి దీని గురించి కామెంట్ చేశారో అప్పుడు రఘునందన్ రావు కూడా దానికి కౌంటర్గా కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పూర్తిగా రేవంత్ రెడ్డి మాటల్ని కొట్టిపారేస్తూ బీజేపీ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది. అసలు రేవంత్ రెడ్డికి ఎలా సమాచారం అందింది ఇదంతా? ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థల్లో మీ అనుచరులు ఏమైనా ఉన్నారా, లేదంటే అప్రూవర్గా మారిన నేతలతో మీకేమైనా సంబంధాలు ఉన్నాయా అంటూ కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈడీ అండ్ దర్యాప్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకెట్లా తెలుస్తుంది? దర్యాప్తు సంస్థలు అసలు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అందిస్తాయా? కంప్లీట్గా బయట ఏదైనా వార్త రావచ్చు, దానికి సంబంధించి మనకున్నటువంటి క్లూస్ ఆధారంగానే వార్తలు మనం ఇస్తూ ఉంటాం. కానీ మీరు అదేదో ఈడీ అండ్ సిబిఐ మీకే ఏదో చెప్పినట్టుగా, అందులో మీ అనుచరులు ఉన్నట్టుగా మీరు అట్లెట్లా చెప్తారు? కావాలనే అంటే కవితను అరెస్ట్ చేయబోతున్నారు, లేదంటే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయబోతున్నారని మీరు ఎట్లా చెప్తారు అనేసి రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఈ ఎపిసోడ్ని మొత్తం గమనించినప్పుడు ఎవరిది వాళ్ళు ఈ కేసుని రాజకీయంగా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న 17th సెప్టెంబర్ రోజు అమిత్ షా వచ్చి వెళ్ళారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాల గురించి ఆయన ఏమీటి కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు మోడీ రాబోతున్నారు, ఆయన అక్టోబర్ 1st వీక్లో వస్తారని ముందుగా అందరూ అనుకున్నారు.
మహబూబ్ నగర్లో ఆయన సభ ఉండబోతోంది, ఇంకో చోట కూడా సభ ఉండబోతోంది అనేసి అన్నారు. కానీ దాన్ని ప్రీపోన్ చేస్తూ ఈ నెల 30వ తారీఖు నాడే మోడీ రాబోతున్నారు, మహబూబ్ నగర్లో సభ ఉండబోతోంది. కానీ ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే కంప్లీట్గా బీజేపీ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీ మీద ఆ నమ్మకం పోయింది. యాక్చువల్లీ తాను అవినీతి చేసిందని, ఆమె అరెస్ట్ అయితే బీజేపీ ఇంకా పుంజుకుంటుందని అందరూ బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. అదే ఫోకస్డ్గా వాళ్ళు ఆలోచించారు కూడా. కానీ ఇదేది జరగకపోయేసరికి బీజేపీకి సంబంధించిన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. అందులో భాగంగా ఇది సరిచేయడానికే అమిత్ షా కావచ్చు అండ్ మోడీ వస్తున్నారు. అగైన్ ఈ కేసుని తిరిగి తోడుతున్నది కూడా అందుకే అనేసి కూడా ఓ టాక్ అయితే వినిపిస్తోంది. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ విమర్శ చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మోడీ వస్తున్నారు కాబట్టి తెలంగాణకి ఏమైనా ప్యాకేజ్ అనౌన్స్ చేయబోతున్నారా, లేదంటే బీఆర్ఎస్కి సంబంధించి విమర్శలు చేస్తారా? ఎందుకంటే గతంలో కూడా మోడీ వచ్చినప్పుడు చాలా విమర్శలే చేశారు, కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. ఇక్కడ బీజేపీకి సంబంధించిన గ్రాఫ్ రాన్ పడిపోతూ వస్తుంది. చాలామంది సీనియర్స్ ఎవరైతే బీజేపీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కూడా చాలా మటుకి వార్తలు వస్తున్నాయి. ఈ వారం 10 రోజుల నుంచి, అంటే అమిత్ షా ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో తర్వాత సీక్రెట్గా చాలామంది బీజేపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే అమిత్ షా వచ్చినప్పుడు కేవలం బండి సంజయ్, ఈటెల రాజేందర్ అండ్ కిషన్ రెడ్డితో మాత్రమే మాట్లాడి వెళ్ళారు. అంటే మేము ఎక్కడ కూడా పార్టీ ఎట్లా బలోపేతం కావాలి ఏంటి అనేది మాతోని మాట్లాడే అవసరం లేదా అంటూ చాలామంది వాళ్ళు మీటింగ్స్ ఇంటర్నల్గా మీటింగ్స్ నిర్వహించుకొని ఫ్యూచర్ ఏంటి, అసలు బీజేపీలో ఉంటే మన ఫ్యూచర్ ఏంటి, ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఏం చేయాలి ఏంటి తోచని పరిస్థితుల్లో ఇప్పుడు మోడీ వస్తున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్కి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? బీజేపీ ఎవరైతే అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో మోడీ వచ్చినప్పుడైనా వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వీళ్ళ వర్షన్ ఏంటి, వినే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఇదే ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. మోడీ ఒకవేళ బీఆర్ఎస్కి సంబంధించి ఎట్లాంటి కామెంట్ చేయకుండానే వెళ్ళిపోతే తెలంగాణకి అదిస్తాం ఇదిస్తామని చెప్తే సరిపోతుందా? బీజేపీ పుంజుకుంటుందా? ఇట్లాంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో మోడీ వచ్చి వెళ్ళాక ఒకవేళ నిజంగానే మోడీ అంటే బీఆర్ఎస్కి సంబంధించి సభలో కామెంట్ చేస్తే అది నెగిటివ్ అవుతుంది కాబట్టి అలాంటిది ఏమీ చేయకుండానే నిజంగానే రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదైనా పెద్ద అరెస్టులు జరగబోతున్నాయా? మోడీ నోటి వెంట ఓన్లీ డెవలప్మెంట్కి సంబంధించిన స్కీమ్స్ని అనౌన్స్ చేయించి ఆయన వచ్చి వెళ్ళాక ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏమైనా మూమెంట్ ఉండొచ్చా? దానివల్ల బీజేపీ పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో చూడాలి, ఆఫ్టర్ మోడీ వచ్చి వెళ్ళాకే ఒకవేళ మోడీ కామెంట్ చేసినా చేయకపోయినా ఈ రాజకీయ పరంగా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కామెంట్ చేసి ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏదో జరగబోతోంది అని. దానికి కౌంటర్గా రఘునందన్ రావు కూడా స్పందించిన సిచ్యువేషన్. కానీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మాత్రం ఎక్కడ కూడా ఏ కామెంట్ చేయట్లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, గ్రౌండ్లో ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది. కవిత గారు కూడా టోటల్గా గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఆమె ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఇది ఏమైనా రాజకీయ పరంగా ఈ 3 పార్టీలకు ప్లస్సా మైనసా ఇవన్నీ ఏదైనా జరగబోతోందా? ఆఫ్టర్ మోడీ సభ తర్వాత ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా అని చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది.